జై హనుమాన్ జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు వర్త్ యార్డ్స్. మనం ఈరోజు చూస్తున్నటువంటి సైటు 30 గుంటల సైట్ అండి. ఇది నార్త్ ఫేసింగ్ తోని సిద్దిపేట టు కరీంనగర్ రాజీవ్ రహదారికి 111 111 ఫేసింగ్ తోటి మనకు ఈరోజు సైట్ వచ్చిందండి మన వర్త్ యార్డ్స్ కస్టమర్స్కి. ఇది ఎక్దమ్ కమర్షియల్ బిట్ అని చెప్పుకోవచ్చు. మనము డాబా పర్పస్ కానీ రెస్టారెంట్ పర్పస్ కానీ ఫంక్షన్ హాల్ మినీ ఏసీ ఫంక్షన్ హాల్కు సంబంధించినటువంటికి ఏదైనా మనకు సూటబుల్ ఉంటుందండి ఈ సైటు. సిద్దిపేట నుంచి కరీంనగర్ వైపు వెళ్ళే ఈ రాజీవ్ రహదారికి మనం చూస్తున్నాం వెహికల్స్ కూడా. ఈ మెయిన్ రాజీవ్ రహదారికి ఈ 30 గుంటల సైట్ వచ్చిందండి. ఇది మనకు బీసీ ప్రాపర్టీ అండి. ఇది ఎక్దమ్ కమర్షియల్ బిట్ అని చెప్పుకోవచ్చు. ఇది చిన్న కోడూరు మండల్ అండి, సిద్దిపేట డిస్టిక్. ఇది సిద్దిపేటకి జస్ట్ ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు ఈ సైట్ ఉండడం జరుగుతూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే సిద్దిపేట బిఫోర్ టోల్గేట్ ఏదైతే ఉందో హెచ్కేఆర్ టోల్గేట్ నుంచి లెఫ్ట్ టు రైట్ మనకు రివిజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుందండి సిద్దిపేటకి. ఆ రివిజనల్ రింగ్ రోడ్డు ఈ విలేజ్ గుండా మనకు వెళ్తూ ఉంది. ఈ విలేజ్ నుంచి సైట్ వచ్చేసి మనకి ఒక 300 మీటర్స్ ఉంటుందండి. మనకు ఇండ్లు కూడా మనకు విలేజ్ ఇండ్లు, ఆ ఇండ్లకు ఆనుకొని పోతుంటుందండి. పక్కన చిన్న మినీ రైస్ మిల్ అండి. ఇది క్లోజ్లో ఉంది ఇప్పుడు. ఈ హైవేకి 111 ఫేసింగ్ హైవేకి ఈ కమర్షియల్ బిట్టు మనకు ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అండి. ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా అవకాశం ఉంటుంది. ఈ 30 గుంటల సైట్ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ పొలాలు ఉంటాయి, మెయిన్ హైవే ఉంటుంది. పక్కన కూడా కేసీఆర్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు కూడా మనకు వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. ఇందులో జనాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటాయి. ఈ హైవేకి మెయిన్గా మనకు ఫంక్షన్ హాల్ పర్పస్ మాత్రం పెట్రోల్ బంక్ కానీ ఇంకా మీ ఆలోచనకు తగ్గట్టు దీన్ని మనం మలుచుకోవచ్చు. మంచి కమర్షియల్ బిట్ అండి. ఇది మనం చూస్తున్నాము హైవే బిట్ కూడా నీట్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుందండి. ఇది మన కస్టమర్స్కి మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చండి.